హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇటీ ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. సముద్రం ఒడ్డున ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూపించిన దేవర ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ముందర కలెక్షన్స్ వరద అంటే ఏంటో చూపిస్తున్నాడు. తన దేవర సినిమాతో కనక వర్షం కురిపిస్తున్నాడు. జస్ట్ 7 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 405 కోట్లు వసూలు చేసి అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తున్నాడు. ఇది పక్కకు పెడితే దసరా హాలిడేస్ కావడంతో స్టిల్ ఈ నెంబర్ పెరిగే అవకాశం ఉందని ఫిలిం అనలిస్టులు అంటున్నారు. దేవర సునాయాసంగా 500 కోట్ల మార్క్ దాటడం ఖాయమని వాళ్ళు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఎట్ ప్రెజెంట్ దేవర సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమాను మొదలెట్టిన యంగ్ టైగర్ ఈ సినిమా తర్వాత దేవర 2, ఆ తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్తో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నెల్సన్ చెప్పిన కథ దేవరకు నచ్చడంతో ఈ డైరెక్టర్తో పనిచేయడానికి ఫుల్ ఎగ్జైటెడ్గా తారక్ వెయిట్ చేస్తున్నాడని కోలీవుడ్లో ఇప్పటికే ఓ టాక్ బయటికి వచ్చింది. కొండా సురేఖ చేసిన కాంట్రో కామెంట్స్ను అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తేలికగా తీసుకునేలా కనిపించడం లేదు. ఇప్పటికే కింగ్ నాగార్జున కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో డిఫమేషన్ పిటిషన్ వేయగా ఆయన భార్య అమల కొండాపై ఏకంగా రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు అఖిల్ కూడా కొండాను వదిలేది లేదంటూ మరోసారి ట్వీట్ చేశారు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు అసభ్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నాయంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు అఖిల్. ప్రజాసేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత సామాజిక సంక్షేమాన్ని మర్చిపోయారన్నారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు క్షమించరానిదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు అఖిల్. దేవర సక్సెస్ మీట్ అయితే జరగట్లేదు, కానీ దేవర సక్సెస్ పార్టీ మాత్రం తాజాగా జరిగింది. ఎన్టీఆర్ నియర్ అండ్ డియర్స్ దేవర క్యాస్ట్ అండ్ క్రూ మధ్యలో జరిగిన ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్గా మాట్లాడారు. ఈ జన్మలో తాను ఎంత చేసినా అది వడ్డీ మాత్రమే అవుతుంది, వచ్చే జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా అంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు తారక్. అయితే ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ సర్కిల్లో తెగ తిరుగుతున్నాయి. దేవర హంగామా ఆల్మోస్ట్ ముగిసింది. గేమ్ చేంజర్ హంగామా ఇప్పటికే మొదలైపోయింది. ఇక ఈ మధ్యలో పుష్పరాజ్ ఎంట్రీ టైం కూడా వచ్చేసింది. పుష్పరాజ్ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్పై ఇప్పుడు అప్డేట్ బయటికి వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సరిగ్గా రిలీజ్కు కొన్ని రోజుల ముందే అంటే నవంబర్ 2nd వీక్లోనే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కానుందనే లీక్ బయటికి వచ్చింది. అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొండా సురేఖ సమంత పైనే కాదు, రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యక్తిత్వంపై కూడా మచ్చలాంటి కామెంట్స్ చేశారు. అయినా కూడా టాలీవుడ్ సెలబ్రిటీలందరూ సమంతకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ రకుల్ పేరును మెన్షన్ చేయడం లేదు, ఆమెకు మద్దతిస్తూ మాట్లాడడం లేదు. అయితే ఇది గమనించిన కొంతమంది నెటిజన్స్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. వై సమంత, వై నాట్ రకుల్ ప్రీత్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సమంత లాగే రకుల్కు కూడా అందరి నుంచి డైరెక్ట్గా మద్దతు లభిస్తే బాగుండేదంటూ అభిప్రాయపడుతున్నారు. ఓ పక్క కొండా సురేఖ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్న వేళ సమంత అమ్మవారి గుడిలో ప్రత్యక్షమైంది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో నవరాత్రుల సందర్భంగా పూజలో పాల్గొంది. దేవి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంది. అంతేకాదు ఎప్పటిలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా తన ఫ్యాన్స్తో పంచుకుంది శామ్. ఇప్పటికే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ యూట్యూబర్ హర్ష సాయి ఇప్పుడు మరో కేసు మీద పోలీస్ స్టేషన్లో బుక్ అయ్యాడు. పనిగట్టుకుని మరీ ఉద్దేశపూర్వకంగా తన మీద నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నాడని బాధితురాలు తాజాగా హర్ష సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై, చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సురేష్ బాబు హీరోల స్థాయిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరు పెద్ద హీరో అనేది ఎప్పుడూ చెప్పలేమన్నారు. హీరోలకు మంచి మార్కెట్లో క్రేజ్ ఉన్నా కూడా సినిమా బాలేకపోతే ఫట్ అవ్వడం కామన్ అన్నారు. అలా చెబుతున్న క్రమంలోనే ప్రభాస్ దేశంలో పెద్ద హీరో అని చెప్పలేమనే అర్థం వచ్చేలా మాట్లాడారు ఈయన. అలాగే ఎస్పీ బాలు మరణించినప్పుడు సంగీత లోకం ఏమైపోతుందోనని అందరూ అనుకున్నారని, కానీ అలా జరగలేదు కదా అని ఓ ఉదాహరణ వదిలారు.